పోరాటం చేశాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని కోర్టు తీర్పుతో స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. గతంలో తాను చెప్పినట్లుగానే కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, న్యాయ వ్యవస్థపై తనకున్న నమ్మకం నిలబడిందని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేసు కారణంగా తాను, తన కుటుంబం 5.5 నెలల పాటు తీరని వేదన అనుభవించామని, కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే తనను ఇరికించారని ఆమె విమర్శించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, అత్తమామలు, అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు తనను చూడ్డానికి సొంత ఖర్చులతో ఢిల్లీకి వచ్చిన కార్యకర్తల అభిమానం మరువలేనిదని కొనియాడారు. తీర్పు రాకముందే కొందరు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తానని కవిత స్పష్టం చేశారు. నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిన మేము నమ్మ ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెట్టా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది.